Hello everyone, welcome to our channel, మీ శ్రేయోభిలాషి. Today I'm going to share a beautiful thought with you all. అదేంటంటే ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట మనుషుల మధ్య ఉన్న దూరాన్ని క్షణంలో తొలగిస్తుంది. ఎస్, ఎ స్మాల్ స్మైల్ అండ్ ఎ కైండ్ వర్డ్. ఇవి చాలా చిన్నవిగా కనిపించినా మనసుల్ని దగ్గర చేస్తాయి. చిరునవ్వు అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అండి. దీనికి ట్రాన్స్లేషన్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ అస్సలు అవసరం లేదు. మనసు బరువుగా ఉందనుకోండి, ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళు ఏమీ పర్వాలేదు అంతా బాగానే అవుతుందని చెప్పారనుకోండి, ఆ మాట ఎంత స్వాంతన చేకూరుస్తుంది మనకి. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి నేను బస్సులో ట్రావెల్ చేస్తుండగా ఒక పెద్ద ఆవిడ నా పక్కన కూర్చున్నారు. చాలా టైర్డ్గా కనిపించారు. అది నేను నోటీస్ చేసి చిరునవ్వుతో, చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు, ఈరోజు మీకు వర్క్ ఎక్కువగా ఉందా అని అడిగాను. వెంటనే ఆవిడ తన ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా షేర్ చేసుకుంటూ ఆవిడ అలసట మొత్తం మర్చిపోయారు. చూసారా, ఆ ఒక్క మాటే అపరిచితులను సైతం స్నేహితులుగా మార్చేసింది. అలాగే మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఏమైనా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నప్పుడు ఆ గొడవలను అలా డ్రాగ్ చేయకుండా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని నవ్వుతూ ఇది ఇక్కడితో వదిలేసి అందరం కాఫీ తాగుదాం రండి అని చెప్పారనుకోండి, క్షణాల్లో వాతావరణం అంతా కూల్గా మారిపోతుంది కాదంటారా? ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా శక్తివంతమైనవండి. వీటికి డబ్బుతో పని లేదు, పెద్దగా కృషి కూడా అవసరం లేదు. ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట చాలండి ఇవి హృదయాల మధ్య వారధి కట్టడానికి. కుదిరితే మీరు కూడా మీ రోజువారీ లైఫ్లో ఈ చేంజెస్ ట్రై చేయండి. ఇక్కడి నుంచి ఎవరైనా కలిసినప్పుడు చిరునవ్వుతో హాయ్ చెప్పండి. నిజమైన మనసుతో థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్ వంటి మంచి మాటలు యూజ్ చేయండి. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్కరినైనా అప్రిషియేట్ చేయండి. అది మీ ఫ్రెండ్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, లేదా మీ ఎదురుగా ఎవరైనా మంచి పని చేసినా ఒక స్ట్రేంజర్ కావచ్చు. ఈ చిన్న చిన్న అలవాట్లు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చేస్తాయి. గుర్తుంచుకోండి, చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట ఇవేమీ ఖర్చుతో కూడుకున్నవి కాదు. అయినా ఇవి ఇచ్చే ఆనందం వెలకట్టలేనిది కాదంటారా? కాబట్టి ఈసారి ఎవరినైనా కలిసినప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఒక మంచి మాట చెప్పండి. ఆ దూరం ఎలా కరిగిపోతుందో చూడండి. లాస్ట్ టైం మీరు చెప్పిన మంచి మాట మీ రోజుని హ్యాపీగా మార్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చిరునవ్వుతో మీ శ్రేయోభిలాషి.